పాకిస్తాన్ ఏం సాధించాలో అర్థం కాక నడి రోడ్డు మీద నిలబడింది. భారతదేశాన్ని మత ప్రాతిపదికన ముక్కలు చేద్దాం అనుకుంది. హిందూ ముస్లింల మధ్యన చిచ్చు పెట్టడం కోసమే వాళ్ళు పంపించిన తీవ్రవాదులు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపారు. బట్ ఆ విషయంలో వాళ్ళు విఫలమయ్యారు. హిందువులు ముస్లింలు ఇక్కడ వాళ్ళ ట్రాప్లో పడలేదు, ఎవరెవరి మీద దాడులు చేసుకోలేదు, ఫెయిల్యూర్. బట్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ముస్లింల మీదన హిందువుల దాడని, ముస్లింలు తిరగబడుతున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అది తప్పు అన్నటువంటిది ధృవీకరించారు. దెన్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. నెక్స్ట్ సిక్కులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. గురుద్వారాల మీద దాడి, అలాగే స్వర్ణ దేవాలయాన్ని కొట్టేయబోతోంది, భారత సైన్యమే కొట్టేసి పాకిస్తాన్ పేరు చెప్పబోతుందంటూ ఖలిస్తానీల ద్వారా ప్రచారం చేయించారు. దాన్ని తిప్పికొట్టాం, సక్సెస్ఫుల్గా నడిచాం. హిందూ సిక్కులు దర్జాగా ఉన్నారు. సైన్యంలో ఉన్నటువంటి సిక్కు సైన్య అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారు. సింగిల్ అంటే ఆవిడ రోజు ఉపన్యాసాలు కూడా ఇస్తుంది. నెంబర్ 3, క్రైస్తవులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు. అందులో భాగంగా క్రిస్టియన్ మిషనరీ స్కూల్ మీద